హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. ఉమెన్ ప్రీమియర్ లీగ్ 3వ సీజన్ ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మాత్రం మిగిలి ఉన్నాయి. గత ఏడాది ఛాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి టైటిల్ గెలిచేందుకు సిద్ధమవుతుంది. స్మృతి మందాన నాయకత్వంలోని ఈ జట్టు మళ్లీ పటిష్టమైన ప్రదర్శన కనబరిచేందుకు ఉత్సాహంగా ఉంది. ఆర్సీబీలో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఈ సీజన్ లో టైటిల్ కైవసం చేసుకోవడానికి ముఖ్యంగా ముగ్గురు బ్యాట్స్మెన్ కీలక పాత్ర పోషించనున్నారు. నెంబర్ 3 రిచా ఘోష్. భారత్ వికెట్ కీపర్, బ్యాటర్ రిచా ఘోష్ తన ఎక్స్ప్లోసివ్ బ్యాటింగ్ తో మ్యాచ్ మొమెంటం మార్చే సామర్థ్యం కలిగి ఉంది. WPL లో ఆమె 139.57 స్ట్రైక్ రేట్ తో 18 మ్యాచ్ల్లో 395 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ లో పించ్ హిట్టర్ గా లేదా ఫినిషర్ గా ఆమె తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలదు. WPL 2025లో ఆర్సీబీ విజయంలో ఆమె పాత్ర అత్యంత కీలకమైనది. నెంబర్ 2 స్మృతి మందాన. స్మృతి మందాన అంటే స్టెబిలిటీ, ఎలిగెన్స్, స్ట్రోక్ ప్లే కి ప్రతీక. WPL లో ఆమె 18 మ్యాచ్ల్లో 24.94 సగటు అండ్ 125.41 స్ట్రైక్ రేట్ తో 449 పరుగులు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఆమె రికార్డుతో పోలిస్తే ఈ నెంబర్లు అంత ప్రభావితంగా లేకపోయినా ఆమె కెప్టెన్సీ, కన్సిస్టెన్సీ జట్టుకు ఎంతగానో సహాయపడతాయి. ఈ సీజన్ లో ఆమె బ్యాట్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ వస్తే ఆర్సీబీ విజయ అవకాశాలు మరింత పెరుగుతాయి. నెంబర్ 1 ఎలిస్ పెరీ. ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ ఎలిస్ పెరీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సమర్థురాలు. WPL లో 17 మ్యాచ్ల్లో సగటు 54.54 అండ్ స్ట్రైక్ రేట్ 124.74తో 600 పరుగులు చేసిన పెరీ గత సీజన్ లో ఆర్సీబీ టైటిల్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఈసారి కూడా ఆమె బ్యాట్ నుంచి భారీ స్కోర్లు వస్తే బెంగళూరు మరోసారి ఛాంపియన్ గా నిలవడం ఖాయం. ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉంటే ఆర్సీబీ WPL 2025 టైటిల్ ను మళ్లీ ఎగరేసుకుపోయే అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురు ప్లేయర్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ సీజన్ లో ఆర్సీబీకి ఎవరు గేమ్ చేంజర్ అవుతారని మీరు భావిస్తున్నారు? కామెంట్ లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.